రీసెంట్‌గా ముంబై హైకోర్ట్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కేసు వివరాలేంటంటే, గోవింద ప్రసాద్ అని చెప్పి 74 ఏళ్ల వ్యక్తి. వాళ్ళ భార్య పేరు ఉషా శర్మ. వాళ్ళ కూతురే వాళ్ళ ఇంటికి పెళ్లి చేసుకున్న కోడలుగా వచ్చిన అమ్మాయి ఏం చేసిందంటే, నిరాధారంగా ఎటువంటిదేమీ లేకుండా సుమారుగా సీనియర్ సిటిజన్ అంటే 75 ఏళ్ల వయసులో 74, 75 ఏళ్ల వయసుంటే ఆ యొక్క మామగారి పైన, అదేవిధంగా తన అత్తగారి పైన కూడా నిరాధారణ ఆరోపణలతోటి ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఒక అలిగేషన్స్ చేస్తూ వాళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇంక్లూడింగ్ తన భర్తను కూడా అందులో నోటిఫై చేస్తూ. గౌరవనీయులైనటువంటి జస్టిస్ జువాది శ్రీదేవి గారు ఈ కేసును విచారణ చేస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇక్కడ నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈ కేసుకు సంబంధించి. తనేం చేశారంటే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా అమ్మాయిలు ఏదైతే ఈ యొక్క గృహహింస, వరకట్న వేధింపులకు సంబంధించి ఏదైతే కేసులు పెడుతున్నారో ఎటువంటి సాక్ష్యాలు లేకుండా, ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా కేవలం వాళ్ళని సాధించాలి. వాళ్ళని ఏదో రకంగా తూర్పురా పట్టాలి. ఏదో రకంగా వాళ్ళని రోడ్డుకి ఈడ్చాలి. వాళ్ళ పరువు ప్రతిష్టల్ని భంగం వాటిల్లే విధంగా చేయాలి అని ఏకైక లక్ష్యంతో కంకణం కట్టుకొని మరి కేవలం వాళ్ళని ఆ వయస్సు తారతమ్యం చూడకుండా, పెద్దవారని చూడకుండా, వారి వయసు కూడా గౌరవించకుండా, వాళ్ళ ఉన్నతిని, వాళ్ళ పరువును కూడా గౌరవించకుండా కేవలం అదే పని మీద వస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఏం చెప్పారంటే ఆవిడ, కేసులు వేసే ముందే 1కి 10 సార్లు ఆలోచించుకుని వేయండి. కనీసం మానవత్వంతో ఉండండి. దీనివల్ల కోర్టు సమయం వృధా అవుతుంది. అట్ ద సేమ్ టైం విలువైనటువంటి అసలైన వ్యక్తికి ఎవరైతే నిజంగా ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు ఇవ్వాల్సిన సమయం ఇలాంటి అన్నెసరీ డిస్కషన్ చేసుకోవడం వల్ల విలువైన సమయం వృధా అవుతుంది.